తొర్రూరు మండల కేంద్రానికి చెందిన ఏక్తా గ్రూప్ సభ్యులు సమ్మక్క సారలమ్మ మహాజాతరకు పాదయాత్రగా బయలుదేరి శుక్రవారం నర్సంపేట పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ 2024 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది మేడారం జాతరకు తమ గ్రూపుకు చెందిన సుమారు 250 మంది సభ్యులు నిష్ఠగా పాదయాత్ర చేపట్టి మేడారం చేరుకుని అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నామని తెలిపారు. ఈ సాంప్రదాయం భవిష్యత్తులో కూడా నిరంతరంగా కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. మరి అమ్మాపురం కంటపురం ఇట్లా మీ జంగాలం ప్రతి 2 సంవత్సరాలు ఒకసారికి మేడాత్రం పాదయాత్ర చేస్తుంటాము. మేడారానికి అయితే మా గ్రూప్ వచ్చేసి ఎక్తా గ్రూప్ ఆధ్వర్యంలో మేము ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి పాదయాత్ర చేస్తుంటాము. మా టీంలో 50 మంది భక్తులు ఉంటారు. ఆ తల్లి సమ్మక్క సారల తల్లి మా కోరికలు మేము అనుకున్న మొక్కుల్ని ఆ తల్లి మాకు ప్రతిసారి తీరుతుంది. ఏ మొక్కులు మొక్కులు ఆ తల్లి మాకు ఒడ్డెక్కిస్తుంది. ఆ తల్లి ఆశీర్వాదంతో మేము 200 మంది టోటల్ తొర్రూరు సాయినగర్ నుండి 200 మంది పాదయాత్ర చేస్తుంటాం. ప్రతి ఏటా మొత్తం 160 కిలోమీటర్స్ వస్తుంది. తిరుపతి కారు అయిపోతాం, బయలుదేరుతాం. మేము పాదయాత్ర నడుచుకుని వెళ్తాం. తొర్రూరు నుండి పాదయాత్ర చేస్తాం. తిరుగు ప్రయాణం మా ఫ్యామిలీ మా వాళ్ళందరూ వస్తారు. ఆ తల్లి ఆట మొత్తం యాత్ర మొత్తం అయిపోయినాక మేము మెడలో ఉంటాం. ఆల్రెడీ మేము ఇప్పుడు బయలుదేరాం. నిన్న బయలుదేరిన సోమవారం చేరుకుంటాం. మరి బుధవారం తల్లి వచ్చి ఆడే ఉంటాం, గురువారం ఆడే ఉంటాం, శుక్రవారం నైట్ మేము బయలుదేరుతాం. ఇది మేము 2004 నుండి బయలుదేరుతున్నాం. 2004 నుండి ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి మా టీం ఎప్పుడు ఎక్తా గ్రూప్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. ఈ ఎక్తా గ్రూప్ ఆధ్వర్యంలో ఒక 50 నుంచి 60 మంది దాకా మేము పాదయాత్ర చేస్తూ ఉంటాం. గ్రూప్ లో ఉన్నాయి చాలా గ్రూప్